హాయ్ నమస్తే ఎట్లున్నారు? నేనైతే మస్తున్నా. ఈరోజైతే మరి ఒక మినీ వ్లాగ్తో అయితే మేము ముందుకు వచ్చేసాను. మా అమ్మకైతే ఏదైనా స్నాక్స్ లాగా చేసేయంటే ఇంకా చాలా రోజులైన లడ్డూలు కూడా చేయక అని చెప్పేసి ఇంకా మా అమ్మ అయితే ఈవినింగ్ స్నాక్స్ కోసం అని కొబ్బరి లడ్డు చేసేస్తుంది. ఇది కొబ్బరి అయితే ఇంకా మొన్న పూజ చేసేసింది కదా, సో గ్రహణం అయిపోయిన తెల్లారి ఇంకా కొబ్బరికాయ కొట్టామన్నమాట దేవుడికి. పూజ చేసేసుకొని ఇంకా అదే కొబ్బరికాయ తీసేసుకొని మిక్సీ పట్టేసి ముక్కలు ముక్కలుగా చేసేసి దాన్ని బెల్లంని అయితే పాకంలో పట్టేసేసి దాని లోపల మిక్సీ చేసేసి బాగా ఇలాచీ పౌడర్ అవన్నీ వేసేసి కలిపేసి అయితే చేసేస్తుంది మా అమ్మ. అవి బాడీకి అయితే మంచిది కదా, ఐరన్ కదా, బ్లడ్ అవన్నీ వస్తుంది కదా, బెల్లం మంచిగా తింటే హెల్త్కి కూడా మంచిది కదా. సో ఇంకా అందుకని మా అమ్మ అయితే ఇది ప్రిపేర్ చేసేస్తుంది. మొన్నేమో పుట్నాల లడ్డు చేసింది, అది మీకు చూపించలేదు. ఇప్పుడైతే ఇంకా కొబ్బరి లడ్డు చేస్తుంది, హెల్త్కి కూడా చాలా మంచిది అని చెప్పేసి అది కాలుతుందంట. సో అట్లానే ఉప్పుకుంటే చేసేస్తుంది నా కోసం అయితే మా అమ్మ. ఇంకా మంచిగా చేస్తుంటే నేను చేస్తానంటే నన్ను చేయొద్దని చెప్తుంది. ఇంకా నేను చేస్తాను అప్పటికి అడుగుతూనే ఉన్నాను అనమాట. చేయి పెట్టేసేవారికి అయితే ఇంకా చేయి తీసేయంట, ఆమెకు అట్లా నచ్చదంట, ఆమెనే చేయాలి అంట. చేసిన తర్వాత కావాలంటే తిను అంట లాస్ట్కి. ఇంకా నేను కొంచెం అయితే తీసేసుకొని నా లడ్డు నేను కొంచెం టేస్ట్ చేసేసాను. మంచిగా ఉంది అసలు టేస్ట్ అయితే. మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి. అండ్ ఇష్టంగా పిల్లలైనా ఎవరైనా ఇట్లా కొబ్బరి ముక్కలు చేసి పెట్టేసేసి అయితే ఎవ్వరు తిన్నారు కదా. సో మేమైతే ఇట్లా కొబ్బరికాయ కొట్టేసేసిన తర్వాత అయితే ఇట్లా చేసుకొని మా అమ్మ అయితే కొబ్బరి లడ్డు పెట్టేస్తుంది. అండ్ మా అంటే ఒక 5-6 వచ్చేసేసి ఇంకొక పూటకే అయిపోతాయి, ఇంకా రెండో పూటకు కూడా రావు. ఇంకా ఇవన్నీ కలిపేసి అయితే 5-6 ఏమో వచ్చేసేసినాయి అంతే. ఇంకా వీటితోటే ఇంకా తినేస్తున్నాం అనమాట. దీని లోపల ఇంకా చాలా ఇంగ్రీడియంట్స్ కూడా మనం ఎన్నో యాడ్ చేసుకోవచ్చు. ఇక మా అమ్మ అయితే ఇంక ఇది ఒక్కటే యాడ్ చేసి ఇలాచీ పౌడర్, బెల్లము అండ్ మంచి పాకంతో తీసుకున్నది, ఆ రెండింటితోటే కలిపి చేసేస్తుంది. షుగర్ అయితే యూజ్ చేయకండి, షుగర్ వల్ల అయితే ఎలాంటి యూజ్ ఉండదు కదా. సో మనం బెల్లం తింటే చాలా మంచిది, ఐరన్, బ్లడ్ అవన్నీ వస్తాయి. మీరు ఒకసారి ట్రై చేయండి. వీడియో నచ్చితే అయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. వీడియో చూసినందుకైతే థ్యాంక్ యూ.